ఇద్దరిని చూస్తుంటే మీరు భార్యాభర్తలే అని నాకు అనిపిస్తుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ సారీ. పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఎవరో లేడీ సార్, ఫోన్ చేసి చెప్పారు. ఎవరది? తన పేరు, తన ఫోన్ నెంబర్ ఏంటి? తన పేరు అడ్రస్ ఏం చెప్పలేదు సార్. పైగా ప్రైవేట్ నెంబర్ నుంచి వచ్చింది. సరే, ఒకసారి ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి. నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఇలాంటిదేదో జరుగుతుందని ఫోన్ ముందే స్విచ్ ఆఫ్ చేయటం మంచిదైంది. నిజంగా ఎవరో ఇది కావాలని చేశారు. అటు మా టైము ఇటు మీ టైము వేస్ట్ సార్. వీఆర్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే ఇన్స్పెక్టర్. ఇంకెప్పుడైనా ఇలా రైడ్ చేసేటప్పుడు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్. ఓకే సార్. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. రండా హలి గారు, ఇంటికి వెళ్దాం. అదితితో మాట్లాడి వెళ్దామండి. ఇంకా తనతో మాట్లాడేంటండి? తను చేసిన తప్పేంటో తనకు తెలియాలి కదా. తన మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. కావాలంటే మీరు మాట్లాడరండి, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను. అదితి ఏంటి ఇంకా రావడం లేదు? ఏమైపోయి ఉంటుంది? ఆ రోజు హాస్పిటల్లో కరెంట్ ఎందుకు పోయిందో, జనరేటర్ ఎందుకు పాడైందో, సీసీ కెమెరా ఎందుకు ఆగిపోయిందో మొత్తం అంతా గౌతమ్ గారు కూపి లాగుతున్నారు. ఆ నిజాలు కూడా బయటికి వస్తాయి. అప్పుడు అన్నిటికీ కలిపి మీకు పెద్ద శిక్ష ఉంటుంది. ఆ రోజు నన్నే బెదిరించింది. ఈ రోజు నా బేబీని ఏం చేస్తుందో ఏంటో. నువ్వెలా వచ్చావే ఇక్కడికి? నన్నే కట్టేస్తావే, చంపేస్తా నిన్ను. నన్నే కొడతావే? ఏయ్, నువ్వు చేసిన పనికి నేను కొట్టడం కాదు, చంపేయాలి. అసలు నీకు సిగ్గుందా? ఆడపిల్లవేనా నువ్వు? ఒక ఆడదాని వయ్యుండి, సొసైటీలో మంచి పేరున్న డాక్టర్ వయ్యుండి ఇంత నీచంగా ప్రవర్తిస్తావా?
నిన్ను చూడు మామ్, ఇది నన్ను కట్టేసి కొడుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ఇలా చేస్తావే? ఛీ! అసలు మీరు మనుషులేనా? ఇప్పటి వరకు ఈ ప్లాన్ వెనక నీ కూతురు మాత్రమే ఉందనుకున్నాను. మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా? తనకంటే సిగ్గులేదు. మీ బుద్ధి ఏమైంది? ఏయ్, యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఏంటి అరుస్తున్నారు? మీకంటే గట్టిగా అరవగలను. నిజానికి ఈ చెంపదెబ్బ పడాల్సింది మీ కూతురికి కాదు, నీకు. కానీ వయసులో పెద్దదానివైపోయావు. నిన్ను కొట్టడానికి నాకు సంస్కారం అడ్డొస్తుంది. తల్లి కూతుళ్ళు కలిసి ఇంతకు తెగిస్తారా? నేనేం తెగించానే? చిన్నప్పటి నుంచి గౌతమ్తో కలిసి పెరిగాను. గౌతమ్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు మధ్యలో వచ్చి అడ్డంగా గౌతమ్ని ఎత్తుకొని వెళ్ళిపోయావు. చూడండి, మా పెళ్లి జరిగిపోయింది. ఒకవైపు గౌతమ్ గారు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తూ ఉన్నారు. అయినా నువ్విలా చేస్తావా? డబ్బుంటే సరిపోతుందా? ఈ విషయం 10 మందికి తెలిస్తే అటు గౌతమ్ గారి పరువే కాదు, నీ పరువు కూడా పోతుంది. మీ 2 కుటుంబాలు తలెత్తుకుని తిరగలవా? ఇలాంటి విలువలు లేకుండా ఎలా ప్రవర్తిస్తారు మీరు? ఏంటే నాకే క్లాస్ తీసుకుంటున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. ఇంకొకసారి గౌతమ్ గారి జోలికొస్తే నేనే మిమ్మల్ని చంపేస్తాను. ఇన్నాళ్ళు నా జోలికొచ్చారు, ఊరుకున్నాను. నన్ను చంపాలని అనుకున్నారు, భరించాను, సహించాను. కానీ ఇప్పుడు నా భర్త జోలికొస్తున్నారు, అస్సలు సహించను. ఏం చేస్తావే నువ్వు? మొదటి నుంచి గౌతమ్ నన్నే ప్రేమించాడు. నా ప్రేమను సాధించుకోవడానికి నేనెంత దూరమైనా వెళ్తాను. ఆ పద్ధతి ఇంతటితో మొత్తం ఆపై. ఏదైనా సరే ప్రేమతో సాధించుకోవాలి, ఇలా నీచమైన పద్ధతిలో కాదు.